जस्टिस आवाज दो हमें है, आवाज दो हमें है, आवाज दो हमें है, आवाज दो हमें है। जस्टिस We want 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 जस्टिस। no safety No duty, no safety no duty, no safety no duty, no safety no duty. we want Justice, 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 we want justice। नारी की रक्षा देश की सुरक्षा, नारी की रक्षा देश की सुरक्षा। Justice, 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 we want justice, we want justice, no safety no duty, no safety no duty, no safety no duty। आवाज दो हमें है, आवाज दो हमें है, आवाज दो हमें है, आवाज दो हमें है, आवाज दो हमें है। नारी की रक्षा देश की सुरक्षा, नारी की रक्षा देश की सुरक्षा, नारी की रक्षा देश की सुरक्षा। महिला वकील అందరికీ నా పేరు డాక్టర్ గిరిధర్. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ సూర్యాపేట జనగామ వైద్య కళాశాలకి జోనల్ సెక్రటరీ. నేను ఇక్కడ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఒక అత్యంత ఘోరమైన పని, ఒక నీచమైన పని ఏది పరిగణిస్తారంటే ఒక స్త్రీకి గౌరవం దక్కనప్పుడు అది అత్యంత నీచమైన ఒక దేశంగా మనం పరిగణించాల్సి వస్తుంది. మన మీద ఇంకొక దేశం వచ్చి అటాక్ చేసినా కూడా ఇంత పరిస్థితి రాదేమో, కానీ మన దేశంలో మన స్త్రీని ఇంత నీచంగా రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు 9 రోజులు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇట్లాంటి దురదృష్టకరం ఇంకొక ఏ దేశంలో కూడా రాకూడదు. మరి ఈ భారతదేశంలోనైతే ఏదైతే మనం అనుకుంటామో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అనేది మాకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది డెమోక్రటిక్ కాదు, ఇది డెవిల్ కంట్రీ లాగా మారుతూ ఉందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంతటి ఘోరాన్ని ఇంకొక అమ్మాయికి కానీ ఇంకొక ఉమెన్కి కానీ మన భారతదేశంలో జరగకుండా అత్యంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్ నుంచి నిలదీస్తూ ఉన్నాము. మీరు దయచేసి అతి త్వరలో ఒక ఆర్డినెన్స్ కానీ ఒక చట్టం కానీ తొందరగా మీరు రిలీజ్ చేసి మాలాంటి యువతులని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రశాంతంగా పనిచేసి పేదలకు వైద్యం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను కోరుతా ఉన్నాను. ఎన్ఎంసీకి కూడా హెచ్చరిస్తున్నాను, నేషనల్ మెడికల్ కమిషన్ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అయ్యా నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ గారు, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మీరు సేఫ్టీని ఎందుకు తీసుకోరు? సేఫ్టీ కన్సర్న్స్ ఎందుకు మీరు ఇంక్లూడ్ చేయట్లేదు? మంచాలు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నారా? సిస్టర్లు ఉన్నారా? వార్డు బాయ్లు ఉన్నారా? స్ట్రెచ్చర్లు ఉన్నాయా? ఇవి కాదు, దానితో పాటు మీ హాస్పిటల్లో సేఫ్టీ ఉందా అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కి ప్రభుత్వ ఆసుపత్రి సూర్యాపేట నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక నుంచైనా కళ్ళు తెరవండి ఎన్ఎంసీ చైర్మన్ గారు. ప్రతి హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ రూల్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే మేము పనిచేసే పరిస్థితి ఇక్కడ మాకు లేదు. దయచేసి మా ప్రాణాలను మీరు కాపాడండి. మేము పేద ప్రజల ప్రాణాలు కాపాడుతామని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇంతవరకు కూడా ఒక డాక్టర్ మహిళపై ఇంత అత్యాచారానికి గురి చేసి రేపుకు గురి చేసి చంపినా కూడా మీరు కళ్ళ తినట్లేదంటే అంటే వైద్యుల పట్ల మీ నిర్లక్ష్యమా, లేకపోతే వైద్యులు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళని ఏమైనా కూడా అది పెద్ద ఇష్యూ కాదని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి ప్రాణం రక్షించే వైద్యుడు కన్నెర్ర చేస్తే రాష్ట్రము దేశము అతలాకుతలం అవుతుంది.
దయచేసి మీరు గమనించండి. మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు, ఇంకా లాగాలని ప్రయత్నించకండి. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి. మేము సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇంకో మాట హెచ్చరిస్తున్నాము. అత్యంత త్వరగా ఈ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన దాడిని మీరు స్వత్వరమే ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని ఉరిదీయకపోతే మా చర్యలు ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక మహిళా వైద్యురాలి పైన జరిగిన అమానుష దాడికి మేము నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలవడం జరిగింది. దీనికి ఐఎంఏ పిలుపునిచ్చి అందరము ర్యాలీ తీయడం కూడా ఉంది. ఇప్పుడు ఈ సంఘటన అన్నది ప్రతి మహిళని, భారతదేశంలోని ప్రతి మహిళని మేల్కొల్పేలాగా ఉంది. అసలు భారతదేశంలో మాకు రక్షణ ఉందా లేదా అన్నది మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఒక వైద్యుడికి హాస్పిటల్ అన్నది ఒక దేవాలయం లాగా, అక్కడే మాకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ భారతదేశంలో మేము అసలు తిరగగలమా లేదా అన్నది మాకు అగమ్య గోచరంగా ఉన్నది. ఇంత అమానుష దాడికి పాల్పడిన వాడిని తప్పనిసరిగా మీరు శిక్షించాలని మేము గవర్నమెంట్ దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఒక వైద్యురాలిపై, డ్యూటీలో ఉన్న వైద్యురాలు, ఆ వైద్యురాలిపై జరిగిన దీనికి ప్రతి ఒక్కళ్ళు స్పందించి, ఒక డాక్టర్సే కాదు ప్రతి మహిళ కూడా స్పందించి దీని మీద మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడాలని అనుకుంటున్నాము. మా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ర్యాలీను, ధర్నాను నిర్వహిస్తున్నాము. మా ఐఎంఏ ఏ కార్యాచరణ పాటించినా జస్టిస్ జరిగే వరకు మేమందరం పోరాడతామని తెలుపుతున్నాం. సంఘటన జరిగినప్పటి నుంచి ఎవరికి అసలు నిద్ర పట్టేట్టుగా కూడా లేదు. చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇది బయటికి వచ్చింది, బయటికి రాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. డాక్టర్ అనే కాదు, అసలు ఏ మహిళ అయినా ఇలా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనమందరము ఆలోచించుకోవాలి. శిక్ష ఏదో చేసిన వ్యక్తిని మాత్రమే శిక్షించడం కాదు, చెయ్యాలన్న ఆలోచన వచ్చే ప్రతి ఒక్కరికి ఇది చెయ్యకూడదు అనేలాంటి చట్టం రావాలి. ఒక డాక్టర్ల పైననే కాదు, ఏ మహిళ పైనైనా కూడా ఇలాంటి దారుణాలు జరగకూడదు. ఎస్పెషలీ డ్యూటీలో ఉన్న డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, మిగతా సపోర్ట్ స్టాఫ్ కానీ 24/7 హాస్పిటల్లో ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి నైట్ ఉంటున్నారు అంటేనే వాళ్ళకి ఎంతో రక్షణ కల్పించాలి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడంతో పాటు తప్పు చెయ్యాలన్న ఆలోచనే రాకుండా జరిగేలాంటి చట్టాలు రావాలని కోరుకుంటున్నాం.
ఆగస్టు 9వ తారీఖు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ట్రైనీ డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ జరగటం అందరికీ తెలిసింది. ఇవాళ 9 నుంచి 10 రోజులు అవుతుంది. వాళ్ళ కేసు జరిగి ఏమవుతుంది? కేసు జరిగిన తర్వాత కూడా వరంగల్లో, వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో దాదాపు 65 మంది పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరుగుతుంటే వాళ్ళ మీద 300 నుంచి 400 మంది మెడికల్ కాలేజీ మొత్తం ధ్వంసం చేసేసి, ఎమర్జెన్సీ ధ్వంసం చేసేసి, ఆ ట్రయల్ జరిగినట్టు ఆ స్కూల్ కూడా ఎవిడెన్స్ లేదు. 10 రకాలు చేసిన డాక్టర్లు రేపు జరిగిందా, మళ్ళీ రేపు జరిగింది కాబట్టి జాగ్రత్త జరిగింది అన్నమాట. దీంట్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇవ్వాలి. ఇవాళ ఒక పోలీసు కూడా చేయలేకపోతుంది వెస్ట్ బెంగాల్. ఇవాళ దాన్ని సిబిఐ చేయడం లేదు. వాళ్ళ సిబిఐ ఇవాళ మహిళ హాస్పిటల్లో ఒక డాక్టర్ కాదు, ఒక సిస్టర్ ఉంటుంది, నర్స్ ఉంటుంది, మొత్తం ఈ దేశంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే జరిగిన త్యాగం దేశం మొత్తం మీద మన ప్రైవేట్ డాక్టర్స్, ఇవాళ హాస్పిటల్స్, ఇవాళ మెడికల్ కాలేజెస్, ఇవాళ స్టూడెంట్స్ మొత్తం నర్సింగ్ మొత్తం కూడా ఇవాళ ర్యాలీ చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము వాళ్ళు తీసుకొని వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష వేయించాలి. యావజ్జీవంగా ఉండే పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయతత్వం, నరజాతి చరిత్ర మొత్తం దరిద్రుల్ని కాల్చుకు తింటాం, బలవంతులు బలహీనులని బానిసలుగా చేయటం, ఇవే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు భూస్వాముల వల్ల జరిగితే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల జరుగుతోంది. ఇప్పుడు కల్కటాలో జరిగిన ఘటన చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నా సిగ్గు విడిచి మీ అందరికీ చెప్తున్నాను. మీ ద్వారా ఈ సమాజం అంతా కూడా ఒకసారి తలుచుకొని ఇది జరగటం మంచిగా చెడా అని ఆలోచించుకోవాలి. ఒక డ్యూటీ డాక్టర్ గారిని డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి వారిని ఒక 20-30 మంది గూండాలు గ్యాంగ్ రేప్ చేశారు. అంటే డ్యూటీ డాక్టర్ గారు దేవాలయంగా భావించే వారి ఇల్లులాగా భావించే హాస్పిటల్లోనే గ్యాంగ్ రేప్ చేసి, ఆ గ్యాంగ్ రేప్ కూడా ఎట్లా చేశారంటే వాళ్ళ తన 2 కాళ్ళు ఒక గీతలాగా వచ్చినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తమైంది, కళ్ళ గుడ్లలోకి ఒత్తి చంపేశారు. అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో రాక్షసులు పెరిగిపోతున్నారు. ఈ రాక్షసులకి వెన్నుదన్నుగా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నారు. ఆ హత్య జరిగిన గంట సేపటికి తూతూ మంత్రంగా ఎవరో ఒకళ్ళని వీరే హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆ రోజు అక్కడున్న డాక్టర్లందరూ, పీజీలందరూ ధర్నాకి వెళ్తే ఆ పీజీల మీద అక్కడున్న అధికార పార్టీకి సంబంధించిన ఒక 1000 మంది గుండాలు కనబడ్డవాడిని కనబడ్డట్టు మీరు నోరు మూసుకుంటారా, ఇది సమాజంలో పైకెళ్లకుండా చూస్తారా అంటే రాజకీయాలకు అహంకారం, అధికారం మా చేతిలో ఉంది కదా, వీళ్ళు డాక్టర్లే కదా, వీళ్ళు ఏం చేసినా కూడా మన కింద పడుంటారు, వీళ్ళలో ధైర్యం ఎక్కడిది, వీళ్ళు చావ చచ్చిపోయిందని అనుకుంటున్నట్టుంది. అందుకనే కనపడ్డ ప్రతి డాక్టర్ని కొట్టారు. ఆ డాక్టర్లు అయినా వారు వారి వెన్ను చూపకుండా వారు హాస్పిటల్లోకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఇది చూసిన కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆ ఎంక్వైరీ చేసిన మరుక్షణం మళ్ళీ కొన్ని వేల మంది ఆ హాస్పిటల్ మీద దాడి చేసి, అంటే అక్కడున్న సాక్ష్యాధారాలు ఎవరికీ తెలియకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా నాశనం చేశారు. దీనికి తోడు తగుదురమ్మా అని అక్కడున్న హెల్త్ మినిస్టరు, అక్కడ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు 3 శాఖలు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ధర్నా చేసి సిబిఐని ఏమంటుందంటే హంతకులని 2 రోజుల్లో ఉరిదీయండి అని ముఖ్యమంత్రిని అడుగుతుంది. అంటే మీరేమన్నా చేతులు కట్టేసుకొని కూర్చున్నారా? డాక్టర్లు ప్రాణాలు చంపితే ఒక గొర్రె పిల్లల ప్రాణాలు చంపినట్టు అంత విలువ లేకుండా పోయినాయా అని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి డాక్టర్ కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి మనిషికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఆ డాక్టర్ ని ఒక బాధితురాలుగా చూడకండి. ఆ డాక్టరు అక్కడ జరుగుతున్న అసమానతలను చెప్పే ఒక అరుణ క్రాంతిలాగా చూడండి. ఆ డాక్టర్ యొక్క అస్థికలు ప్రతి ఊర్లో మీ చుట్టూ ఉన్న సమాజానికి తెప్పేటట్టు చేయండి. అటువంటి అన్యాయం మళ్ళీ ఏ ఊర్లో జరగకుండా మీరందరూ చూసేటట్టు మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేయండి. ఆ డాక్టర్ బాధని మీ ప్రతి గుండెలో ఆవాహన చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులకు చెప్పండి, చూడండి ఇట్లాంటి రాక్షసులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు మన సమాజంలో ఉన్నారు. మీరంతా పోరాడితే
కానీ మనం ఇట్లాంటి రాజకీయ నాయకుల నుంచి దూరం కాలేము. అట్లాంటి రాజకీయ నాయకులు అక్కడే కాదు, అధికారం దురహంకారం ఉన్న రాజకీయ నాయకులు మన చుట్టుపక్కల ఉన్నారు. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, కానీ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని బానిసలుగా చేసి ప్రజల్ని బండబూతులు తిట్టి ప్రజల్లో ఉన్న వర్గాలంతా నాశనం చేయడానికి కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము, తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రజాస్వామ్యం నడిపినంత వరకే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారు, లేకపోతే మీరు అగ్నిగుండంలో మాడి మసైపోయినట్టు ప్రతి ఒక్కళ్ళు మసైపోతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను.